ఆయన ఎవరి పేర్లు పంపిండు ఆయన ఎవరి పేర్లు పంపిండు కేంద్రానికి? గదర్ గారి పేరు పంపించారట, మిగతా కొంతమంది లిస్ట్ ఇచ్చారు. ఇంకెవరి పేర్లు ఉన్నాయి? గోరెంటి వెంకన్న. ఇప్పుడు వాళ్ళకు రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. అసలు ఆ బాధ చెప్పమన్నది నేను. ఇప్పుడు వాళ్ళకు రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. ఇప్పుడు ఒక్క మాట చెప్పాడు, కృష్ణమాది గారికి రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అన్నాడు. ఇక కృష్ణమాది గారికి చరిత్ర లేదా? ఈ ఉద్యమం, ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో కృష్ణమాది గారికి చరిత్ర లేదా తెలుగు నేల మీద? ఆయనకు రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అంటే స్వాగతించడం ఎందుకు? వాళ్ళకి ఏ చరిత్ర ఉన్నదని చెప్పి నువ్వు రాశావు? వాడికి చరిత్ర ఉంటేనే కదా రాశావు. వాళ్ళకి ఏ చరిత్ర లేకపోతే రాసేటోడి కాదు కదా కదా. ఇక్కడనో కానీ నేను అంటున్నా, పోనీ ఆ నలుగురిలో మా పేరు ఎందుకు రాయలే మరి? ఆ నలుగురిలో ఇప్పటికే నలుగురికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో రూపంగా భూములు కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది కదా. ఎవరు మొన్న ఇచ్చిందా లేదా? అంటే మీరు సాన్నిహిత్యంగా ఉన్నారు బీజేపీతో, అందువల్ల అన్నట్టుగా ఒక భావన ఇస్తున్నారు అనిపిస్తుంది. బీజేపీకి సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి మీకు వచ్చింది అన్న ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నేను వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఎవరికి సాన్నిధ్యం ఉండాలో చెప్పండి. ఇప్పుడు నీకు నేను సాన్నిధ్యంగా ఉన్నాను కదా. ఎవరు మొన్నపై నిన్ను కలిశాను కదా. ఎవరి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను కదా. మరి వీళ్ళు బీజేపీ మనుషులు, వీళ్ళు కాంగ్రెస్ మనుషులు కాదు కదా. వీళ్ళకి ఎట్లా సిఫార్సు చేసావు బీజేపీ దగ్గరికి? నేను బీజేపీ మనిషిని మీ దృష్టిలో, మరి వీళ్ళని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? గద్దర్ను బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? మరి గోరెటెంకన్నను బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? వాళ్ళు ఇస్తే తీసుకుంటే బీజేపీ మనుషులు అంటున్నావు కదా. వాళ్ళు అవార్డు ఇస్తే నేను తీసుకుంటే బీజేపీ అంటున్నావు కదా. మరి గద్దర్ను బీజేపీ పంపుతున్నది మీరేనా? లేడు. ఇంకో ఎవరెవరైతే పేరు చెప్పారో వాళ్ళందరినీ మీరే పంపుతున్నారు కదా. మరి న్యాయం ఎట్లా అవుతుంది? ఆయనకు వాళ్ళకు రాలేని దానికంటే వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ఉన్నట్టున్నది కథ. రాష్ట్రపరంగా విభజించి చూడడం కరెక్ట్ అంటారా? పద్మ అవార్డ్స్ ఇలాంటి పెద్ద అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమా రాష్ట్రపరంగా విభజించి అంటే ఈ రాష్ట్రానికి ఇంత కేటాయించాలి అన్న ఒక ఆలోచన కరెక్ట్ అనుకుంటారా? పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే నేనేంటమ్మా, ఒక లేఖ రాసి వదిలిపెట్టి రాకపోతే వాళ్ళ మీద బదనాం చేయవచ్చు అనుకోవడం వేరు. ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చి గట్టిగా అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి సాధించడం వేరు. ఈయన రెండిట్లో ఏది చేసిండు అనే విషయం తేలాలి. ఓ 10 పేర్లు రాసి పంపినాక ఆ 10 పేర్లను వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు, ఇయ్యకపోతే ఇయ్యలేదని చెప్తే వీళ్ళన్నా నాకు అనుకూలంగా ఉంటారనుకోవడం వేరు. లేదా నేను పంపిన పేర్లను సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు. కేవలం ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాసి వదిలిపెట్టారా? సంబంధిత ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కదా, సంబంధిత ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక మంత్రులనో లేదా ముఖ్యమంత్రిలో పోయి ఖచ్చితంగా వీళ్ళకి ప్రతిభ ఉన్నది, ఈ రంగంలో వీళ్ళు ఈ స్థాయిలో వచ్చారు, వీళ్ళని గుర్తించాల్సిన అవసరం అని చెప్పి 1-4 సార్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది.
మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పద్మభూషణ్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత 15 సంవత్సరాలకి, ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో. దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా 3వ గెలవడం, నా సేవలను గుర్తించి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు, అంటే నా వెనక బలం ఎంతోమంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా అక్కడ హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని, ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా కేవలం తండ్రే కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లే, మా బోర్డు మెంబర్స్ అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్లు, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి, అలాగే చిత్రరంగ చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు, అలాగే నా దర్శకులు, నా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి, అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు, మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా. సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది బిరుదుగా కంటే కూడా నేను ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇంకా చేస్తున్నాం, ఎటువంటి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా. కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైనా నా నుంచి ఏమి ఆశించారు, వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది. దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి పనులు, ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని, ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను తెలియజేసుకుంటూ